లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వెడ్డింగ్ సిరీస్. అండ్ బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వెడ్డింగ్ సిరీస్లో షాపింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నా కదా. సో ఈరోజు మేము మా ఇంటి దగ్గర పందిరాట వేస్తున్నాం. దానితో పాటు ఈరోజే మా చెల్లిని పెళ్లి కూతుర్ని చేస్తారన్నమాట. అంటే తనకి పెళ్లి గాజులు వేస్తారు. ఈ రోజు నుంచి నెక్స్ట్ పెళ్ళైన 16 రోజుల పండుగ వరకు తన చేతికి ఇవే గాజులు ఉండాలి, మార్చడానికి లేదు. దీనికి ముహూర్తం ఉంటుంది. మాకు ఉదయం 8 నుంచి 8:30 మధ్యలో గాజులు వేయమని చెప్పారు. ఎవరైనా 5గురు పేరెంటాలు వచ్చి ఆశీర్వదించి గాజులు వేస్తారన్నమాట. ఈమె తోడు పెళ్లి కూతురు. సో మా చెల్లితో పాటు తనకు కూడా గాజులు వేస్తున్నారు. పెళ్లి కూతురు పెళ్ళికి ముందు మేము ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలని చాలా ప్లానింగ్ వేసుకున్నాం. బట్ ఏమైందంటే ఫైనల్లీ మాకు రెడీ అవ్వడానికి అట్లీస్ట్ టైం దొరకలేదు. సో టైంకి మేము గాజులు అయితే వేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ పందిర్రాట వేయాలి. దానికోసం పంతులు గారు వస్తారన్నమాట. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ దానికి కూడా ముహూర్తం ఉంటుంది. అది 9 to 9:30 మధ్యలో మాకు పందిర్రాట వేయాలని చెప్పారు. ఈలోపు మా మమ్మీ పూజ సామాన్లన్నీ పైనుంచి కిందకి తీసుకొచ్చేయమని చెప్పింది. మళ్ళీ సడన్గా ఆయన వచ్చాక హడావిడిగా దించడం ఎందుకని మా గౌరీ ఇక్కడ అరేంజ్ చేసింది అన్నమాట. లాస్ట్ ఇయర్ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ అవుతున్నట్టే ఉంది, బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ మేము ఇంట్లో దిగాం, ఆ తర్వాత చేసాం. అక్కడికి ఎన్ని డేస్ కాలేదు నా పెళ్ళయింది. ఆ నెక్స్ట్ 2 yearsకే మా చెల్లి పెళ్ళి అవుతుంది. మొత్తం సడన్గా బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ అవుతూనే ఉన్నాయి మా ఇంట్లో అయితే. ఇప్పుడు ఇద్దరం కూడా మ్యారీడ్ అయిపోతున్నాం. డేస్ అన్ని ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయా అనిపిస్తుంది. మా పెద్దదిన చిన్నదిన అయితే ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. బ్యాంగిల్స్ అన్నీ కూడా అవే పేరెంటాల్ గాజులు అన్నమాట. పందిర్రాట వేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి ఆ గాజులు ఇస్తారు. మా గౌరీ ఇక్కడ ముగ్గుల్లో తన టాలెంట్ చూపిస్తుంది. నాకైతే ఈ ముగ్గు చూస్తే ఏదో గుర్తొస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మేమైతే మొత్తం అరేంజ్ చేసేసి రెడీగా ఉన్నాం. ఇంకా పంతులు గారు రావడమే లేటు. మాకు పంతులతో పాటు జంగమయ్య కూడా వస్తారు శంఖు ఊదడానికి పందిరి వేసేటప్పుడు. ఆర్ పెళ్లి కూతురు ఈజ్ కమింగ్. ఎప్పుడు పూజల్లో అన్నీ తీసుకొచ్చామన్నా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా. మేము కూడా అంతే. రాగి చెంబులు, ప్లేట్స్ ఇవన్నీ పైనే మర్చిపోయి వచ్చాం. మాటికి పైకి కిందకి తిరుగుతూనే ఉన్నాం అనమాట మధ్య మధ్యలో. వితిన్ 2 yearsలో మా మమ్మీ డాడీ ఇది రెండోసారి కంకణం కట్టుకోవడం, మా చెల్లి పెళ్ళి. ఇదంతా చూస్తుంటే నా పెళ్ళి నాకు గుర్తొస్తుంది. మొన్నే నా పెళ్ళి అయింది కదా, అప్పుడే మా చెల్లి పెళ్ళి అయిపోతుందా అన్నట్టుంది నాకైతే. మా డాడీకి అయితే ఈ అవుట్ఫిట్ చాలా బాగా సెట్ అయింది అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. అది మేము మా పెళ్ళికి కొన్న డ్రెస్ అన్నమాట. నా పెళ్ళిలో వేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వేసుకున్నారు. దీపముద్రియా దీపం పరికల్పయామి. అమృతముద్రియా అమృతమహాపయామి. దర్భ రక్షా గౌరీ దేవీ తదంగ సాంబూలాది సర్వోపచార సీతారామాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమర్పయామి. సమర్పయామి శుద్ధోదక సమర్పయామి. వస్త్రాదక్షరపయామి. నమః గణాచాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. సిద్ధివినాయకాయ నమః. బ్రహ్మణో వేదాం అమృతేనావృతాం తస్మై బ్రహ్మజ చ ఆయుర్వేదం భాగదేనైవైనం ప్రళయతే బ్రాహ్మణాయ ఉద్ధరేతు. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాయ ఉద్ధరతే. తం శ్రేయో వై తం శ్రేయో బ్రహ్మణస్పతి.
పందిరి వేట అనగానే మాకు ఇంటి ముందు పెద్ద పందిరి వేయరు అనమాట. ఎందుకంటే మేము ఆడపిల్ల వాళ్ళం కాబట్టి జస్ట్ ఒక చిన్న రాట కడతాం అంతే. అదే అబ్బాయి వాళ్ళ ఇంట్లో అయితే పెద్ద పందిరి వేస్తారు. పూజా కర్మ నజానామి క్షమస్వ మా చెల్లికి పందిరి రాట ముహూర్తం 1 డే ముందు పడింది. అదే నాకు వచ్చేసరికి 2 డేస్ ముందు పడింది అనమాట. అంటే నాకు పెళ్ళికి 2 డేస్ ముందు ఇలా పందిరి వేసాము. ఇది వాళ్ళ పేరు రాశుల బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా ఇస్తారంట. నా మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయినప్పటికి కూడా నాకు అంతా కొత్తగానే ఉంది. ఎందుకంటే నా పెళ్ళిలో నేను అంత ఒక ట్రామాలో ఉన్నాను. ఏమవుతుందా ఏంటా అని అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం మా చెల్లి పెళ్ళిలో ప్రతిదీ అబ్జర్వ్ చేయడం. సో నాకు కూడా ఇదంతా కొంచెం కొత్తగానే ఉంది. రే చైతే చూడరా. పందిరాట వేసే ముందు ఇలా ఒక టిన్లో పాలు పోసి నవధాన్యాలు వేస్తారన్నమాట. అది ఎందుకు చేస్తారో అనేది నాకు కూడా తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా ఒక 5గురు ముత్తైదువులతో వేయిస్తారనమాట పాలు నవధాన్యాలు. దేవత ఆవాహయేతు ధ్రువంతే రాజా వరుణం ధ్రువంతే వరుణ్. ఇప్పుడు పట్టుకోండి, వేసేయండి. సాఫ్ట్ వేసి రాట్ పైకి లేపండి. మంత్రం వేసారా? మంత్రం వేసారా? పైకి లేపండి. ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే రాట్ లేపండి. అలా పందిరి పెట్టాక ప్రతి ఒక్కరికి వచ్చి 3 టైమ్స్ అందులో ఇసుక వేయమని చెప్పారు. అది స్టిఫ్గా ఉండడానికి. నేను మా వదిన అండ్ మా పక్కింటి పిన్ని వాళ్ళంతా వచ్చి ఇసుక వేశారనమాట. ముందు పెట్టి రాష్ట్రంధారయితాం ధ్రువం. ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే ఇప్పుడు పందిరి వేశాక దానికి వస్త్రం అయితే కడుతున్నారు. ఇది ఎందుకు కడతారో నాకు లిటరల్లీ తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నా పెళ్ళిలో కూడా నేను అబ్జర్వ్ చేశాను ఇది కట్టడం. బట్ అది ఎందుకు కడుతున్నారో ఏంటో అనేది నాకైతే తెలియదు అనమాట. కూర్చో, పూలు పూజ పుష్పై పూజయామి. ఓం కేశవాయ నమః. కానీ పూలు ఉన్నాయా? పూలు పూజ చేయండి. ఓం కేశవాయ నమః. పూలు పూజ చేయండి అమ్మా. పూలు పూజ చేయండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణ. పందిరాట వేశాక మళ్ళీ పూజారి పూజ చేయించారు వాళ్ళతోని. అక్కడ తాంబూలం అవి పెట్టి వామనాయ నమః. ఆ పందిరి చుట్టూ ఇలా అయితే పల్దానాలు పెట్టిస్తున్నారు. నేను ఇదే మొదటిసారి చూడడం. అండ్ నాకు గుర్తులేదు నా టైంలో ఏం జరిగిందో అని చెప్పి. సో నాకు కూడా ఇదంతా కొత్తగానే ఉంది. మా పద్ధతులు ఇలా ఉంటాయి అన్నమాట. అక్షర పూజ పంచనాడికి శుభస్తంభ దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పూజయామి. ఊర్ధ్వపాలకం సాంగాం త్రైర్వాణం వా. ఊర్ధ్వపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. పృథివీం సాంగాం త్రైర్వాణం వా. పృథివీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అది చాప్యమ్మ అది చాప్యమన మధ్య లక్ష్మీనారాయణ రూప పూర్వేంద్రం ఇంద్రం దిక్కు పసుపు చెక్క పైస పువ్వు పూర్వ పాపించే పూర్వ పాప పువ్వుటి పూర్వ వేసి పాప పూర్వేంద్రమావాహయ పూర్వేంద్రమావాహయామి పూర్వే పూర్వేంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. అగ్నిం దిక్పాలకం సాగ్నిం దిక్పాలకం అగ్నిం వాన్ దిక్పాలకమాద్రేసేమ అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి.
దక్షిణస్యాం యమాయ లోకపాలకం వా దక్షిణస్యాం యమం యమం లోకపాలకం వా ఆయా ముడుకులు ఇచ్చింది ఎడుకులు తీరా స్థాపయాం పూజయామి ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది, పందిరాట వేయించేశారు. ఇప్పుడు అందరం వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఇది అయిన తర్వాత నెక్స్ట్ నేను చెప్పాను కదా పేరెంటాల్ గాజులు పల్దానాలు అని చెప్పి, ఇప్పుడు వచ్చిన పేరెంటాళ్ళందరికీ పెళ్లి కూతురు చేత గాజులు అండ్ పల్దానం ఇప్పిస్తారన్నమాట. చేశాక వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఇక్కడితో ఈ పందిరాట ఘట్టం అయిపోయినట్టే. పంతులు గారు మాకు ఇక్కడ హారతి ఇచ్చి హారతి పాట పాడమని చెప్పారు. మేమంతా ఒక్కరి మొహాలు ఒక్కరం చూసుకుంటున్నాం అనమాట, ఎవరికి రాదు. సినిమా పాటలు అంటే ఏదో తక్కువని వస్తుంది కానీ హారతి పాటలు అంటే ఎక్కడి నుంచి వస్తుంది. यो वैतां ब्रह्मणो वेदामृतेन वृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मः च युक्कीर्तिं प्रजां ददुः ईशशृङ्गाय विद्महे वेदपादाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. చెప్పండి, గ్రామంలో ఏం చేసి ఉన్న సకల దేవత ఈత్యర్థం బ్రాహ్మణాయ యథాశక్తి ఫలదానం చెప్పండి ఆయన. పూజ అయిపోయింది కదా, ఇప్పుడు అందరికీ పల్దానాలు అయితే ఇస్తుంది పెళ్లి కూతురు. ఇది మనకి పర్టికులర్గా ఇంతమందికే ఇవ్వాలని లేదు, మనం ఎంతమందికి పిలిస్తే అంతమందికి ఇవ్వచ్చు అనమాట. మా మమ్మీ మా వీధిలో అందరికీ పిలిచింది, సో అందరికీ ఇచ్చాం ఆల్మోస్ట్. దీనికి కౌంట్ ఏమి ఉండదు. మాకు ఇది ఇంటికి వెళ్ళడానికి అడ్డగా అయిపోయిందని మా డాడీ దాన్ని కొంచెం పక్కకు జరుపుతున్నారు అన్నమాట ముగ్గు మీదకి. చెల్లి మా అదృష్టమో మా చెల్లి అదృష్టమో ఏంటో కానీ మాకు మార్నింగ్ అయితే అసలు రెయిన్ పడలేదు. మా పందిరాట అయిపోయిన 1 hour తర్వాత చాలా పెద్ద వర్షం పిడుగులు పడ్డాయి మా ఏరియాలో. మా పందిరు కూడా ఎగిరిపోయింది అనమాట. మా మామయ్య దాన్ని చాలా గట్టిగా కట్టారు పడకుండా. ఇప్పుడు మా వాళ్ళంతా ఫోటో సెక్షన్లో అయితే దిగారన్నమాట. పాప చాలా ఓపిక పట్టారు, ఎప్పుడైపోద్దా ఫొటోస్ తీసుకుంటామా అని చెప్పి. ఇప్పుడు వదళ్ళంతా కలిసి పెళ్లి కూతుర్ని పైకి తీసుకెళ్తున్నారన్నమాట. మా చెల్లి అయితే ఎప్పటికీ కాస్ట్యూమ్ మార్చేస్తానా అని చూస్తుంది. వేడికి చెమటకి చాలా చిరాకు అయిపోతుంది అన్నమాట. మా డాడీ ఈలోగా ఇంటి పైన కొమ్మలు అయితే వేస్తున్నారన్నమాట. వన్స్ పందిరాట కంప్లీట్ చేసుకున్నాక ఇలా ఇంటి పైన పచ్చడి కొమ్మ అయితే వేస్తారు. నాకు ఇలా ఈ పచ్చడి కొమ్మ ఇంటి పైన ఉన్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. ఏదో ఒక తెలియని ఫీల్ అన్నమాట. మాది పెళ్ళిళ్ళు అని గుర్తు చేస్తూ ఉంటుంది. సో మా ఊరి పద్ధతిలో పందిరాట అయితే ఇలా జరుగుతుందన్నమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.